జైలు నుంచి రిలీజ్ అయిన అంబటి రాంబాబు గారు కూడా మళ్ళీ అదే స్థాయిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. అంటే అంబటి రాంబాబు గారి యొక్క ప్రధాన ఉద్దేశం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, అదేవిధంగా అవసరమైతే త్యాగాలకు సిద్ధమవుతున్నారు. అంటే వైసీపీ పార్టీ పూర్తిగా ఈసారి వైసీపీ పార్టీని మళ్ళీ లిఫ్ట్ చేయాలంటే పూర్తిగా అందరూ త్యాగం చేయాల్సిన అవసరం ఉంటుంది. గతంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, ఎవరైతే వైసీపీ పార్టీ కోసం జైలుకి వెళ్తారో వాళ్ళని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తిస్తారని చెప్పి చేసిన వ్యాఖ్యలు ఒకటి. అదేవిధంగా అంబటి రాంబాబు గారు కనుక మళ్ళీ ఒకవేళ జైలుకి కానీ వెళ్తే మాత్రం ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ఫేవరబుల్ గా ఉండే అవకాశం ఉంటుంది. కాపు నేతల్ని కూటమి ప్రభుత్వం హింసిస్తుంది, కాపు నాయకుల్ని కూటమి ప్రభుత్వం వేధిస్తుంది అన్న యాంగిల్లో వైసీపీ జనసేన పార్టీకి ఉన్న కాపు సామాజిక వర్గం సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ ని పూర్తిగా మళ్ళీ వైసీపీ పార్టీకి షిఫ్ట్ అయ్యేలాగా ఒక స్ట్రాటజీ ప్రకారమే వెళ్తున్నారు. సో నేను గతంలో కూడా అదే అంశాన్ని విశ్లేషణ చేసినప్పుడు అంబటి రాంబాబు గారి మీద ఆ ఇంటి మీద దాడి చేయడం అనేది పూర్తిగా వైసీపీ ట్రాప్ లోకి టీడీపీ వెళ్ళింది అని మనం భావించుకోవచ్చు. వాళ్ళు రెచ్చగొట్టిన తర్వాత ఆ రకంగా ఇంటి మీద దాడి చేయడం అనేది పూర్తిగా తప్పు అని నేను గతంలో కూడా చెప్పాను. అలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఏమవుతుందంటే కూటమి ప్రభుత్వానికి, ప్రజల తరపున ప్రశ్నించే వ్యక్తులకి, అదేవిధంగా ఏదైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళని హింసిస్తున్నారో అన్న అంశం కనుక బలంగా వెళ్ళగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వానికి నెగిటివ్ వస్తుందని కూడా మనం చెప్పడం జరిగింది. సో అలాంటి వాతావరణం ఈరోజు వైసీపీ పార్టీ యొక్క స్టాండ్ కావచ్చు, వైసీపీ పార్టీ యొక్క వ్యూహం కావచ్చు, అదే రీతిలో వెళ్తుంది. అదేవిధంగా ఇప్పుడు వైసీపీ పార్టీలో కూడా సెకండ్ జనరేషన్ అంటే అంబటి రాంబాబు గారి యొక్క కూతురు కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గం. సో కాపు సామాజిక వర్గంలో వీళ్ళిద్దరూ చాలా సీనియర్ నాయకులు అయినా సరే ఖచ్చితంగా వీళ్ళ కాకపోయినా సరే సీట్ రాదని ప్రచారం జరుగుతున్నా సరే, వీళ్ళ కాకపోయినా సరే వీళ్ళ పిల్లలకైనా సరే ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారు కూతురికి, అంబటి రాంబాబు గారి కూతురికి కూడా వైసీపీ పార్టీ నుంచి టికెట్లు వచ్చే అవకాశం ఉంది.